హాయ్ మా అమ్మమ్మ గారి మ్యాజిక్ రెసిపీ అదేనండి పచ్చని పప్పు ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా అద్భుతంగా చేస్తారు. ఎప్పుడైనా ఇలా చేసుకొని తిన్నారా? తినకపోతే ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను 2 టమాటాలు అలాగే ఒక ఉల్లిపాయ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరకప్పు పచ్చనిపప్పు నీట్గా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసేసి అందులో కొంచెం పసుపు వాటర్ వేసేసి ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఉల్లిపాయలు మొత్తం వేసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. పచ్చనిపప్పు ఉడికేలోగా ఇక్కడ మనం మసాలాలు అనేది ప్రిపేర్ చేసుకుందాము. వేరొక పొయ్యిలో కడాయి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చెక్క లవంగ కాజు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కొబ్బరి కొత్తిమీర సోంపు మిరియాలు మొత్తం మంచిగా అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దించేటప్పుడు పొయ్యి అనేది ఆఫ్ చేసేయండి. దించేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కారం అనేది మనం ఇందులోనే యాడ్ చేస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా కారం ఏది యాడ్ చేయట్లేదు కాబట్టి మీరు స్పైసీ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. మొత్తం వేసేసి ఒకసారి కలిపి కొన్ని వాటర్ అనేది వేసేసి మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ పిప్పర్ పౌడర్ 2 eggs వేసేసి మంచిగా గిలక్ కొట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టేసి ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కూరకి ప్రాసెస్ ఎక్కువ అయినా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. సో ఎండ్ వరకు చూస్తేనే ఈ రెసిపీ నేను ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది. సో ఆమ్లెట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద వేరొక గిన్నె పెట్టేసి ఉడకబెట్టుకున్న పచ్చనిపప్పు గిన్నెలో వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత ముందుగా మనం ఆమ్లెట్ కట్ చేసి వేసుకున్నాం కదండి. ఆ ఆమ్లెట్ పీసెస్ కూడా ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకుంటే మా అమ్మమ్మ గారు చేసిన పచ్చనిపప్పు ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయినట్టే. చాలా అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇందులో నేను ఎటువంటి ఆయిల్ అనేది వేయలేదు. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేశాను. ఆ బటర్ కూడా ఆప్షనల్ అండి. వితౌట్ ఆయిల్తో ఈ కర్రీ అనేది చేశాను నేను. అద్భుతం అంటే అద్భుతం అనుకోండి. మరి ట్రై చేస్తారు కదా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి బాయ్.